వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చెర్కు భారీ ఊరట లభించింది. చందాతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చెర్ సైతం రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చట్టానికి లోబడి జరగలేదని చందా కొచ్చెర్ తరపు న్యాయవాదుల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వీడియోకాన్ సంస్థకు అక్రమ రీతిలో రుణాలు మంజూరు చేసిన కేసులో చందా కొచ్చెర్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చందా కొచ్చెర్తో పాటుగా ఆమె భర్త దీపక్ కొచ్చెర్ను గత 23వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థకు 2012లో సుమారుగా 3,250 కోట్ల మొత్తాన్ని అక్రమ రీతిలో రుణం ఇప్పించినట్టుగా ఆరోపణలున్నాయి. కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్కు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. వీడియోకాన్కి ఇచ్చిన రుణాన్ని నిరర్ధకాస్తిగా చూపించి భారీ మోసం జరిగిందని గ్రహించింది. బాంబే హైకోర్టులో జస్టిస్ రేవత్ మొహితేదేరే, జస్టిస్ పీకే చావ్లాతో కూడిన ధర్మాసనం తాజా తీర్పు ఇచ్చింది. క్రిమినల్ కోడ్లో 41A సెక్షన్ ఉల్లంఘించి 5ని అరెస్ట్ చేసినట్టుగా కోర్టు తెలిపింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరిని ₹1,00,000 బెయిల్ బాండ్పై విడిచిపెట్టమన్నారు. కొచ్చెర్ల పేరుతో పాటు వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ పేరు సైతం సీబీఐ చేర్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ఇదంతా జరిగిందని అభియోగాలు నమోదు చేస్తుంది.